విజయవాడలో పెట్రోల్ డీజిల్ కష్టాలు తీరడం లేదు. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ లేదని బంకులు మూసివేస్తుండగా స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. విజయవాడ నగరంలోని బంద్ రోడ్, ఏలూరు రోడ్, ఆటోనగర్, వన్ టౌన్, గాంధీనగర్, మొగల్రాజ్పురం ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వాహన చోదకులు బారులు తీరి ఇంధనం నింపుకుని వెళుతున్నారు. పెట్రోల్ డీజిల్ ను పరిమితంగానే వాహనాల్లో నింపుతున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద పోలీస్ సిబ్బందిని నియమించారు. క్రమ పద్ధతిలో వాహనాలను క్యూ లైన్లలో బంకుల్లోకి పంపుతున్నారు. విజయవాడ నగరంలో నేడు కూడా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి దర్శనమిస్తున్నాయి. విజయవాడ నగరంలోని బందర్ రోడ్, ఏలూరు రోడ్, ఆటోనగర్, వన్ టౌన్, గాంధీనగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు రద్దీ నెలకొంది. వాహన చోదకులు బార్లు తీరి ఎంత సమయమైనా వేచి ఉండి ఇంధనం నింపుకుని వెళ్తున్నారు. అయితే కొంతమంది అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం, డబ్బాల్లో నింపుకుని బయట అధిక ధరలకు విక్రయించుకోవడం జరుగుతోంది. అత్యవసరమైన వారికి పెట్రోల్, డీజిల్ అందడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ బంకుల్లో పరిమితులు విధించారు. ద్విచక్ర వాహనాలు కొన్ని చోట్ల ₹100, మరికొన్ని చోట్ల ₹200 పెట్రోల్ మాత్రమే నింపుతుండగా కార్లు, ఇతర రవాణా వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ ను కొన్ని చోట్ల ₹1000, మరికొన్ని చోట్ల ₹2000 మాత్రమే నింపుతున్నారు. దూర ప్రాంత ప్రయాణాలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 3-4 బంకుల చుట్టూ తిరిగితే తప్ప పెట్రోల్ సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బంకు వద్ద అరగంట నుంచి 40 నిమిషాలు పోతుందని, ఇంధనం నింపుకోవడంతో తమ సమయం వృధా అయిపోతుందని దూర ప్రయాణాలు చేసేవారు చెబుతున్నారు. గూడ్స్ ఆటోలు, రవాణా ఆటోల వాళ్లు కూడా ఇంధనం కోసం క్యూ లైన్లో వేచి ఉండడం వల్ల కిరాయిలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతోందని పేర్కొంటున్నారు. ప్రధానంగా డీజిల్ డిమాండ్ అధికంగా ఉంది. లభ్యత ఉన్న బంకుల వద్ద ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, కారులు బారులు తీరాయి. నగరంలోని ఏ బంక్ చూసినా పెద్ద ఎత్తున బారులు తీరిన కార్లు, ద్విచక్ర వాహనాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడే విషయం, ఇంధనం నింపుకునే విషయంలో గొడవలు చోటు చేసుకుండడంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను నియమించింది. ఒక క్రమ పద్ధతిలో వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. సరఫరా చేసిన డీజిల్, పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేందుకు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ఇంట్లో వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి. అలాగే నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. అలాగే సిఎన్జి గ్యాసు, అలాగే పెట్రోలు, డీజిలు కృత్రిమ కొరతతోటి ఇబ్బంది పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు సావేగ చరణం తప్ప ఏం లేదు. ఏంటంటే ₹6 గ్యాస్కే పెరిగిందంటే డీజిల్, పెట్రోల్కి ఎంత పెరిగిద్ది అని భయం వేస్తుంది ఇప్పుడు. అలాగే నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి. మాలాంటి పేదలకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఆటో డ్రైవర్లకి ఓలా, ఊబర్, ర్యాపిడో పేరు చెప్పేసి మాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు. గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. కాబట్టి మాకు పైన నుంచి గవర్నమెంట్ ఏదన్నా ఇలాంటి కృత్రిమ కొరత రాకుండా చూడాలని, అలానే గ్యాస్ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్ మామూలుగా లైన్లో నుంచి ఉంటే 2 గంటల సేపు పడుతుందండి. గ్యాస్ కూడా వెళ్తే గంట సేపు పడుతుంది. ఆ గ్యాస్కి కూడా రావాలంటే ఆ ట్యాంకర్లకు కూడా డీజిల్ కొట్టుకొని రావాలి. ఆ డీజిల్ వాటికి సౌకర్యంగా లేకుండా అవి కూడా గంటలు అవుతున్నాయి. మాకేంటంటే లేట్ అవుతుంది. ఆల్రెడీ ఏంటంటే ఆయిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఈ ధరలను తగ్గించాలని అర్ధగంట నుంచి నిలబడ్డాం సార్. నిన్న ఇవ్వాలండి. మొన్న కాడ బాగా ఫ్రీగా దొరికింది. నిన్న నుంచే, ఆదివారం నుంచి మన బండికి ₹1000 దాకా కొడుతున్నారు సార్. ఇక్కడ ₹1000 కొడతాం అంటే మాకు 1000 పట్టదు, ఒక 500 పట్టింది. డీజిల్ సార్. ఇక్కడికే వచ్చాను సార్, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. వేరే ఎక్కడ దొరకట్లా, అక్కడక్కడే దొరుకుతుందిగా ప్రస్తుతానికి. ఇప్పటికేం ఇబ్బంది లేదు సార్, దొరుకుతుందిగా. కాకపోతే ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. సుమారుగా ఒక గంట నుంచి ఉన్నామండి. రోజు ఇలాగే ఉంటే ఇబ్బంది అయిపోతుంది. మేము కాస్త గుళ్ళో, బయట పెళ్ళిళ్ళు, ఉపనయనాలు మేము చాలా పూజలు చేయిస్తూ ఉండాలి. ఇలాగే ఉంటే కనుక మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళం.
కాబట్టి కాస్త చాలా ఇబ్బంది లేకుండా కాస్త ప్రశాంతంగా వాతావరణం ఉంటే ఎండ పైగా అందరికీ ఇబ్బంది, పబ్లిక్కి మాకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతసేపు గంటన్నర నుంచి ఉన్నా వాళ్ళు 100 రూపాయల మించి కొట్టట్లేదు. కాస్త వెయిట్ చేసినా సరే 300 400 కొడితే వెయిట్ చేసినందుకు ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 3 చోట్ల తిరిగి వచ్చా, ఇక్కడ కొంచెం ఖాళీ ఉంటే ఇక్కడికి వచ్చా. పెద్ద క్యూ ఉంది, కార్లు కూడా మొత్తం లైన్ ఆగిపోయినాయి. ఇవి 100 రూపాయలు కొట్టించుకున్నా. ఇవ్వాలనే చేసేది ఏముంది, ఇప్పుడు వర్క్ పోవాల్సింది కూడా ఆగిపోయినాయి ఇవాళ. ఈ ఎండ ఒకటి, పెట్రోల్ ఒకటి. 2 రోజులు తిరగడానికైనా కావాలి కదా, మరి 100 రూపాయలు కొట్టడం ఏంటి? కనీసం సేపు నుంచేటప్పుడు 200 కొట్టించాలి పెట్రోల్. 2 డేస్ అయినా తిరుగుతారు. 100 రూపాయలు అయినా సరే లైన్లో నుంచే పెట్టి కొట్టడం అంటే మరీ దారుణం. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని 200 కొట్టాలా. ఏం చేయలేదు, ఇప్పుడు దాకా తోసుకుని వచ్చాం. ఎక్కడ నుంచి మూసి రెడతాం చివరి నుంచి ఇక్కడ ఆయిల్ కొట్టకపోతే ఏం చేయాలి? ఇంకా మేము బ్యాంకులో డబ్బులు కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, మొత్తం కట్టుకొని వచ్చి ఇదిగో తోసుకుని వచ్చి చూసారా మేము ఎలాగున్నాము? ఏం చేయాలి మరి? దీని గురించి వాళ్ళు మాట్లాడతారు అసలు ఎవరన్నా? ఎందుకండి ఓకే మాట్లాడటం కాదు, ఏదన్నా గవర్నమెంట్ అని అసలు కనీసం మాట్లాడుతుందా? ఏం తీసుకోవడం చర్యలు ఇవాళ పెట్టారు తీసుకొచ్చి పోలీసు వాళ్ళని. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని, అవసరానికి మించి ఇంధనం నింపుకోవద్దని మొదటి 2 రోజులు సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సరఫరా జరుగుతోందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు తెలియజేశారు. మొట్టమొదటిలో ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం సరఫరా లోపం ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. 2-3 రోజుల నుంచి అయితే గవర్నమెంట్ మానిటర్ చేయడం వల్ల కొంచెం ఫ్రీగానే వస్తుంది ఆయిల్ సప్లై అంతా. తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. జనం ఎక్కువ మంది ప్యానిక్ అయిపోయి ఎక్కువ కొట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా అయితే అవసరాలు తగ్గట్టుగా 200 స్కూటర్లకేను 4 వీలర్స్ 2 వీలర్స్ చొప్పున కొడుతున్నారు. సప్లై అయితే సరఫరా బాగానే ఉందండి. 2 నుంచి కూడాను కలెక్టరేట్ మానిటర్ చేసి ఎర్లీ మార్నింగ్ నైట్ కూడా బళ్ళు పంపిస్తున్నారు. సరఫరాలు ఎటు ఇబ్బంది లేదు, జనం ప్యానిక్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. సరఫరా స్మూత్గానే ఉంది, బాగానే ఉందండి. ఇప్పుడు 2 వీలర్కి అయితే 200 కొడుతున్నాండి. అంటే ఎక్కువ మందికి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో, లిమిటెడ్ సప్లై కాబట్టి. 4 వీలర్స్కి అయితే 2000 అట్లా కొడుతున్నాం. డీజిల్ కానీ పెట్రోల్ కానీ. డీజిల్ పెట్రోల్ 2 సరఫరా బాగానే ఉన్నాయి. ప్రాబ్లం సాధారణ రోజులైతే పెట్రోల్ ఒక 4500 అట్లా అయ్యేది. ఇప్పుడు దీని మీద ఏంటంటే జనం దొరకని ఒత్తిడి మీద 6000 7000 పోతుంది రోజుకి పెట్రోల్ అయితే. డీజిల్ అయితే స్టాక్ ఉన్న కాడికి ఒక రోజులో అయిపోతుంది 4000. స్టాక్ ఉన్నకాడికి పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతూ ఉంది. అవగాహన పంపిస్తున్నాడు మానిటర్ చేసి, పైనుంచి నియంత్రణ బాగానే ఉంది. కంపెనీలో కూర్చొని ఆ లోడ్లు అర్ధరాత్రి పంపిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తర్వాత ఎంఆర్ఓ పర్యవేక్షణ, జాయింట్ కలెక్టరు, ఎస్పీ గారు, కలెక్టరేట్ నుంచి మానిటరింగ్ బాగానే ఉంది సార్. ఎప్పటికప్పుడు గంటకి స్టాక్ అప్డేట్ చేయించుకుంటున్నారు, సరఫరాని కంట్రోల్ చేస్తున్నారు.